చేస్తా. అందరికీ నమస్కారం. నా పేరు సాయిరామ్. ఇప్పుడు జరుగుతుంది ఆవు పేడతోన ఉత్పత్తులు తయారు చేసేది. అందులో దీపం, నూనె దీపాలు ఉంటాయి, ఇంకా అగరబత్తులు, ఇంకా కీ చైన్స్, ఆవు పేడతోనే మట్టి వినాయకులు, ఇవన్నీ పిడకలు ఇవన్నీ చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ప్లాస్టిక్ వస్తువులు తక్కువ చేసుకోవాలి, ఎందుకంటే అది పర్యావరణానికి మంచిది. దీనికోసం అందరూ సహకరించాలి. ఇందులో కొత్త మార్పు రావాలి. ఆ మార్పు ఏదంటే ఒక మధ్యతరగతికి ఇంకో మధ్యతరగతి సహాయం చేసేది. మనం ప్రస్తుతం చేసేది డిమార్ట్లో వెళ్ళి వస్తువులు కొనుక్కునేది జరుగుతుంది. ఆ కల్చర్ మారాలి, అప్పుడే మార్పు వస్తుంది. ఇందులో ముఖ్యంగా ఒక నలుగురు కుల పెద్దలు కలిస్తే ఒక అద్భుతమైన ప్రయోగం చేయొచ్చు. అది ఏదంటే ఒక నలుగురు కుల పెద్దలు జమగూడి దాదాపు ఒక కులంలో 60 కుటుంబాలు ఉంటాయి. ఆ 60 కుటుంబాలు ఒకటే మాట మీద నిలబడి ఏదో వస్తువులు, ఎద్దుగానుగ నూనె, లేకపోతే ఆవుకి సంబంధించిన పిడకలు, లేకపోతే మామూలుగా ఇంట్లో వాడుకునేది జొన్న పిండి, ఇటువంటి ఉత్పత్తులు ఒక కుల పెద్దలు తయారు చేసి అదే కుల పెద్దలు వాళ్ళే దాన్ని వాడుకోవాలి. ఇట్లా చేస్తే పర్యావరణానికి మంచిదవుతుంది. డబ్బు కార్పొరేట్ వాళ్ళకి పోకుండా మధ్యతరగతి కుటుంబాలకే జరుగుతుంది. ఇది అందరూ ఆలోచించి ప్రయత్నం చేయాలి. ఇది అందరం చేస్తున్న దేనికోసం అంటే ఎవరి కుటుంబాల వాళ్ళ పిల్లల భవిష్యత్ కోసమే, వేరే స్వార్థం లేదు. ఇదందరూ ఆలోచించి గో ఉత్పత్తులని వాడాలి. ఇంకోటి, మారుతున్న కాలంతో పాటు ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి. అందుకు కారణం ఎవరో కాదు, మన ఆలోచన విధానం, మన ప్రవర్తనే. డబ్బు విషయం వెనక వెళ్ళి మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇంకా మన పర్యావరణాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం. ఇందుకోసం మార్పు రావాలి, అది మనతోనే రావాలి. మట్టిళ్ళ నిర్మాణం గురించి కూడా ఆలోచన చేయాలి. మట్టిళ్ళకి సిమెంట్ ఇళ్ళకి తేడా ఏం లేదు. సిమెంట్తోన కట్టుకుంటే డబ్బు కార్పొరేట్ వాళ్ళకు వస్తుంది, అందులో ఆరోగ్యం లేదు. మట్టి ఇల్లు కట్టుకుంటే భవిష్యత్ తరాలకి మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఎట్లా చేసిన వాళ్ళం అవుతాం? సిమెంట్ది వేరే ఆప్షన్ లేదు.